మార్గదర్శనం మార్చామని చెప్పి టీటీడీ చెప్తుంది. మీరేదో సాక్ష్యాలతో బయట పెడతామా? ఎస్ అండి, మీరు దీన్ని చూపించండి. నేను చెప్పే మాటల్ని శ్రీవాణి టిక్కెట్లు ఆన్లైన్లో పెట్టిన తరువాత ఉదయం 9 గంటలకు ప్రారంభించి 2 నిమిషాలలో 800 టిక్కెట్లు ఎలా విడుదలవుతాయి? ఈ ఒక్కదానికి కారణం చెప్పమని చెప్పండి. 2 నిమిషాలలో 800 టికెట్లు ఎలా రిలీజ్ అవుతున్నాయి? ఒక్క టికెట్ కొట్టడానికి ఎంతసేపు పడుతుంది? కొండ మీద బ్రోకర్లు ఉన్నారు. ఆ బ్రోకర్ల దగ్గరికి వెళితే 15,000 రూపాయలు ఇస్తే వాళ్ళు క్షణాలలో ఆ టికెట్ 9 గంటల 2 నిమిషం మీకు అందజేస్తున్నారు. ఇది పరిస్థితి. అలా 400 నుంచి 600 టికెట్లు ఈ బ్రోకర్లే అమ్ముతున్నారు. దీని వెనుక చాలా పెద్ద కుట్ర ఉన్నది. విజిలెన్స్ వాళ్ళు, పై స్థాయి అధికారులు, చైర్మన్ ఆఫీసు, మొత్తం అక్కడున్న వ్యవస్థ అంతా కూడా రోజుకు దాదాపు 25 లక్షల రూపాయలకు పైగా ఆ కుంభకోణంలో భాగస్వాములు. కానీ అది నిజం కాదని తేలిపోయింది. ఆ శ్రీవాణి మీదనే ఆధారపడి ఈ రోజున మేము 10,000 గుళ్ళు కడతాము అని రోజు ప్రకటించుకొని మా హయాంలో 3,800 గుడులు కట్టిన విషయాన్ని పూర్తిగా మరుగున పరిచి శ్రీవాణి నిధులతోనే అమరావతిలో 200 కోట్ల రూపాయలతో గుడి కడుతున్నాడు చంద్రబాబు గారు. అలాగే ఈ 10,000 గుడులు కడతామని చెబుతున్నాడు. ఇవన్నీ కూడా ఆ రోజు మేము తీసుకున్నటువంటి నిర్ణయంతో చేస్తున్న కార్యక్రమాలే కాకుండా అదనంగా ఈ రకమైనటువంటి అవినీతి కొండ కూడా జరుగుతున్నది. ఆ రోజు వాళ్ళు చేసినటువంటి ఆరోపణల్ని 2 సంవత్సరాలైనా కించిత్తు కూడా నిరూపించలేకపోయి దాని మీదనే ఆధారపడి ఈరోజు పనిచేస్తున్నారు. ఆ అవినీతి ఈరోజు వాళ్ళు కొల్లలుగా చేస్తున్నారు.